అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సంఘటన హేయమైనటువంటి చర్యగా భావిస్తున్నాము. ఈరోజు ఏంటంటే న్యాయవాదులకు ఎక్కడ పోయినా రక్షణ లేకుండా ఈ ప్రభుత్వంలో ఎదుర్కొంటున్న సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. దీనిపైన ఏంటంటే జనగామ ఘటనే ఉదాహరణ. ఏంటంటే వాళ్ళకు ఒక కేసు విషయమై మాట్లాడితే భార్యాభర్తలు వెళ్ళి మాట్లాడితే పోలీసులు దురుసుగా మాట్లాడడం, వాళ్ళని కొట్టడము, వాళ్ళని వేయడము, ఇది పైశాచిక శత్వంకి గురి చేస్తున్నది. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి మరి న్యాయవాదులకు రక్షణ కూడా ఏదైనా ఏర్పాటు చర్యలు చేయాలి. ఎందుకంటే న్యాయవాది నిరంతరం తన కోసం కాదు, తన క్లయింట్ల కోసం ఎప్పుడైనా కానీ ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ పోలీస్ స్టేషన్లకైనా వెళ్ళి అడిగే హక్కు ఉంటుంది. ప్రతి రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు ప్రతి ఎస్పీలు ఎవరైతే వచ్చినప్పుడు జిల్లా ఎస్పీలు వచ్చినప్పుడు ఒక క్లయింట్ను ఎవరైతే రిక్షా కార్మికుడి నుంచి మొదలు పెడితే ఏ క్లయింట్ వచ్చినా కానీ వాళ్ళని ఏంటంటే ఒక సన్నిహితంగా తీసుకోవాలి, పోలీస్ స్టేషన్కి రమ్మనాలి, కూర్చోబెట్టాలి, వాళ్ళు చెప్పేది రాసుకోవాలని చెప్పేసి అని అలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కానీ ఈరోజు ఒక న్యాయవాదులకి రక్షణ లేకపోతే సామాన్యులు ఎలా రక్షించుకోగలుగుతారు? ఇప్పుడు వాళ్ళనే పోలీసు వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇంతకుముందు చెప్పినట్టు ఛార్జ్షీట్ చేసుకోమను, సీసీ నెంబర్లు చేసుకోమను, ఎఫ్ఐఆర్ చేసుకోమను, కోర్టులకు వచ్చి వాళ్ళని ఆర్గ్యుమెంట్ చేసుకోవాలి. ఇంతటి హేయమైన చర్య రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన సత్వరంగా ఇన్స్టెంట్గా ఏంటంటే చర్య తీసుకొని సంబంధితులపై చర్య తీసుకొని వెంటనే వాళ్ళను విధుల నుంచి బహిష్కరించాలని, సస్పెండ్ చేయాలని చెప్పేసి అని మేము ఈ మెదక్ బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుల సుభాష్ గౌడ్ ఆధ్వర్యంలో నేను డిమాండ్ చేస్తున్నాను. జనగామలో ఒక ఇద్దరు అడ్వకేట్లు అక్కడ పోలీస్ స్టేషన్ పోతే వాళ్ళని విచక్షణ రహితంగా దూషించి వాళ్ళ మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం జరిగింది. దీన్ని పోలీస్ చర్యను పూర్తిగా హేయమైందిగా వర్ణిస్తూ మా కోర్టు బార్ అసోసియేషన్ మేనేజ్ తరఫున వారి చర్యను ప్రతిఘటిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.